హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దుగల పని అయితే లేట్ అయింది. ఎందుకంటే శీర్షకు కొంచెం జ్వరం వచ్చింది, ఆమె వండుకుంది. చాలామంది కూడా కామెంట్స్లలో అడుగుతున్నారు, నిన్నటి నుంచి శీర్షక లేదని. ఉంది, ఆమెకి జ్వరం వచ్చింది, పండుకుంది. అంతే తప్ప ఇంకైతే ఏడికి పోలేదు, ఇంటికాడనే ఉంది. ఇక ఆమె వండుకొనే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే దీపం పెట్టిన, పొద్దున నైట్ అన్నం మిగిలిపోయింది, కొంచెం పులిహోర చేసిన. ఇక శీర్షకేమో ఇడ్లీ పెట్టిన. ఇడ్లీ అయిన తర్వాత వేడి వేడి ఇడ్లీ శీర్షకు దింపేయాలి. మేమైతే పులిహోర చేసుకున్నాం. ఇప్పుడైతే పులిహోర తిన్న తర్వాత ఇంట్లో పని మొత్తం స్టార్ట్ చేయాలి. ఇక పులిహోర చూడడానికి మాత్రం మస్తు అనిపిస్తుంది, చాలా అంటే చాలా సూపర్ ఉంది. ఏ క్రియాన్స్, గుడ్ మార్నింగ్. హలో. మనకి ఎప్పుడు బొట్టు పెడతలేదు, కాదు కాదు. ఇంకా తానమే చేయలేడు సెకండ్. స్నానం చేయకముందు మీరు వేసిరా అని ఆయనకి వేపియారా? అంత పొద్దునే వేస్తే ఇప్పటికే ముక్కు కారుతుందండి. ఏం కాదు, ఇంకొంచెం కాడుతుంది, 2 ముక్కులు కాడుతాయి అప్పుడు. కారా ఏ లడ్డు ఏడ లడ్డు ఉంటాడు బక్కబాయి అయినా లడ్డు బాయ్ దా ధృవిక వచ్చినవారా నువ్వు? టైగర్ రైస్, మనకి ఇష్టమైన టైగర్ రైస్ ఇది. రాత్రి ఫోటాడింది ఆమె బతుకమ్మ కాడ. నువ్వు చూడలేనా? ఎగిరి దుంకుతుంది. సామి బిడ్డ కాలే ఆగుతలేవు, ఎట్లా ఆడుతుంది. ఏడింత దొడ్డు లేదు, ఏ పాటకు ఆ పాట తిప్పుతుంది అని. నువ్వు పేరు వెళ్ళిపోయినవరా నానిగా? స్కూల్ ఆడింది బాగా, అట్లా అలవాటు ఆమెకు. సో పొద్దు అయితే వేడి వేడి అంబలు అయితే ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఆ పప్పాజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అంటున్నాయి అంత మంచిదేనా? మంచిది, అంత మంచిది. ఆరోగ్యం సెట్ అయినట్టేనా? జ్వరం తగ్గిందా? తగ్గిందా? జ్వరం వచ్చిందా అసలు నీకు? వచ్చింది జ్వరమేనా? అది జ్వరం గింత అంత, అది చిగురు ఏది మన చిట్కన ఎలుకు అది పట్టి పీకేసిన పేడా గోరు తీస్తుంటే చిగురు వచ్చింది. అరే జ్వరం పుట్టింది, 2 రోజులు జ్వరం వచ్చిన. పానముతో కొన చిన్న అంటుంది, పానం కూడా. పానం ఎడబోతుందో అనిపిస్తుంది, కానీ అది పోదు. చిన్న గోర్లో కూడా దెబ్బకి సల్జరం కొట్టింది, అది సల్జరం పెట్టింది. మళ్ళా దవాఖానకు పోయి చూపించుకుంటేనే సెట్ అయింది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావుగా? మంచిగా. షెడ్ కాడ పరిస్థితి ఏంది? షెడ్ మంచిగా అంత మంచిగా ఉందా? కోళ్ళు మంచిగా ఉన్నాయా? ఆవు మంచిగా. ఆవే పాలు తక్కువ ఇస్తుంది ఎందుకు? ఇక అది అంతే. అంతేనా? ఎన్నో లీటర్ ఇస్తాను ఎక్స్పెక్ట్ చేసినా కానీ తిప్పి కొడితే లీటర్ కూడా ఇస్తలేదు. గొర్రెలు కావాలా? ఎందుకే ఇప్పుడు కోళ్ళు ఉండే, కుక్క ఉండే, ఆవు ఉండే, ఏమంటున్నాయి అన్ని మెయింటైన్ చేయడం ఇబ్బంది అవుతుందని మా బాధ. నేను ఉంటా కదా. నువ్వు అంటున్నా అనుకుంటావు, మన ఆ ఊరికింది ఎట్లా అయిన పరిస్థితి? ఆ ఊరికి చెప్తాం కదా. ఏం చెప్తావు? నువ్వు టైం ఫోన్ చేసినప్పుడు మేము ఇంటికాడ ఉండవు, మా పరిస్థితి ఏంది? అట్లా ఇబ్బంది అవుతుందనే మేము వద్దంటున్నాం. అవంటే ఒక్కటి ఉంది కాబట్టి నువ్వు పెట్టిపోయినా నీ ఎంబడి వస్తుంది, చూసుకోగలుగుతా అని అనుకుంటాం. గొర్రెలు తీసుకొస్తే ఒక్కొక్క మూల కురుకుతుంది. సరే ఆవక దిగిపోతుంది, గొర్రెలకు దిగిపోతుంది, పరిస్థితి ఏంది? ఆవును కట్టేస్తాం కదా. అబ్బా ఎడగట్టేస్తాం, అంతగానే జాగేడు ఉంది. మస్తుగా ఇబ్బంది అవుతుందని నాకు అనిపిస్తుంది, అనవసరంగా ఎందుకు అని. చేస్తే చేస్తే అవుతుంది, ఇదివరకు చేసిన వాళ్ళమే. మళ్ళీ అంత పెద్ద రిస్క్ ఎందుకు? నీకు ఒక్కరికి ఇబ్బంది అవుతుందని మేము అనుకుంటున్నాం. రిస్క్ ఏం కాదు. సత్ అంటావు. చేద్దాం. గొర్రెలా పొట్టేలా? పొట్టేలేనా? ఎందుకే గొర్రెలు ఎందుకు వద్దు మరి? గొర్రెలు అయితే తెచ్చుతుంది, దొడ్డు తెచ్చుతుంది కదా. అవి గిట్లా 4 తెచ్చుకుందాం. ఏమి ఆడియా? ఏమో నీకే తెలియాలి ఇక. ఏం కాదు శేఖర్, అవి ఇప్పట్లో కాదు నాయన. ఇప్పుడు చిన్నపిల్లలు తెచ్చినాం అనుకో, 6 నెలలు సంవత్సరం దాకా పడుతుంది నీకు. ఈయన మళ్ళీ పిల్లలు కావాలంటే సంవత్సరం దాటుతుంది. ఆ పడదాకా నీకు ఏం రాదు, అవి డెంబుడు ఉప్పుడే అవుతుంది. ఈనైట్ తెచ్చుకున్నాం 2-3. ఈనైట్ అంటే ఇక గొర్రెలు ఏమో చూద్దాం మార్కెట్ ఎట్లుందో, ఏడ దొరుకుతాయో. ఇప్పుడు అయినా ఎవరు ఏడవైనా ఇప్పుడు దొరికాయి అంటారు, సంక్రాంతికి దొరుకుతాయి. ఏమో మాకు అనుకుంటే దొరుకుతాయేమో. ఇక కావాలంట కంపల్సరీ పోదాం. ఇక నీ లాగు ఇక నువ్వు చూస్తున్నప్పుడు ఇక మేము ఇంకేం చేస్తామే. మళ్ళీ అది చేసి దానా బ్యాగులు, టానిక్లు, ఇక మళ్ళీ పాత లెక్కన అవుతుంది మొత్తం. దానా పెట్టుకున్నా సరే, ఇప్పుడు దానా పెట్టుకున్నాడు సార్. నీకే నీకు కావాలనుకుంటే ఇక ఇక ఒకటి గుర్తు పెట్టుకున్నానా, మేము తెచ్చి బలవంతంగా నీకు అంటగడుతున్నామో, అది మనసు తెచ్చిరా అనిపిస్తుంది. నీ ఇష్టంతో నీకు కావాలనుకుంటున్నావు కాబట్టి ఇక ఇష్టమైన పని చేస్తే ఏం కాదు. కష్టమైన స్థిరకమైన ఇష్టమైన పని కాబట్టి వస్తుంది అట్లా. భరింపవచ్చు. సరే చూద్దాం.
అంబలెత్తాను వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ వావ్ వద్దే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. మీరు అంబలే తాగుతారా వావ్ అయితే యాక్చువల్లీ మా ఇంట్లో ఏంటంటే డే టైంలో ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అంబలి తాగుతాము, సాయంత్రం టైంలో ఏమో చాయ్ తాగుతాం. ఎప్పుడో నెత్తిన వచ్చినప్పుడు, ఎందుకంటే చాయ్ మానేస్తాం కదా, ఇక హెడేక్ వచ్చినప్పుడు కానీ అప్పుడప్పుడు తాగాలనిపించినప్పుడు మాత్రం చాయ్ పెట్టుకొని తాగుతాం. మనకి ఏం కావాలా కాగు బుద్ధి కదా. హాయ్ క్రియాన్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పరా. సిగ్గుపడతాడు ఆయన కెమెరా పెడితే ఇదో బాధ, సిగ్గు సిగ్గుపడతాడు. అయితే దానికి గుడ్ మార్నింగ్ రా. మేము అప్పటికే బ్రష్ చేసుకొని పళ్ళు తోముకొని అంబలు తాగుతున్నాం. నువ్వు ఎప్పుడు తాగుతున్నానా? పాలు తాగవా? హలో గిచ్చుకుందా? చూపెట్రా మేమకున్న మచ్చలు జరపలేదు అని చెప్పేసి మచ్చలు చూడరు, ఏదో చిన్న పింపుల్ అయితే దాన్ని గిచ్చి పుండు చేస్తుంది. కోడి వచ్చింది, కోడి నెల కొట్టుపోరా. కోడి ఏం కదా, తమ్మును కూడా రా అంటది. పో తమ్ముడు నెల కొట్టుపో. అంబలు నాకు పోయకపోయినా వద్దు. నువ్వు బిజీగా ఉన్నావు అని చెప్పి పోయలే. నేను బిజీగా ఉన్నాను పోయలేదా? పోనా మళ్ళీ మేము బయటికి పోయింది, అందుకని లేట్ అవుతుంది. మళ్ళీ పాప గొర్రెలు కావాలట. గొర్రెలు ఎప్పుడు చేస్తారో ఏం చేస్తారో. అంబలు తాగుతాడు కెమెరా పెడితే సిగ్గు పెడతా ఉంటాడు. ఏం చేసా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అప్పుడే స్నానం చేసిరా? చేసుకున్నా. వా నువ్వు బొట్టు పెట్టుకోలే ఇంకా. వా గ్రేట్ అసలు ఎర్లీ మార్నింగ్. నిజంగా మొన్న పూజ చేసినప్పటి నుంచి పూజ చేసిరు అదే చేసిరు. పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎర్లీ మార్నింగ్ పొద్దుల 6-6:30 లోపే లేవంగానే స్నానం నీళ్ళు పెట్టుకుంటారు, స్నానం చేస్తారు. వీళ్ళు చేసినప్పుడు మేము ఉంటే బాగుండదు కదా. పప్ప చేస్తారు, అన్న చేస్తారు, నేను చేస్తున్నా. పిల్లలకు కొంచెం పైన చేపిస్తారు, ఎందుకంటే కొద్దిగా సూర్యుడు రావాలి కాబట్టి. నిజంగా మంచి పద్ధతి అసలు ఇది. పొద్దుల స్నానం చేసి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అంటే స్నానం చేయకుండానేమో జిడ్డు అనిపిస్తుంది. ఇప్పుడు స్నానం చేసినాక ఏమనిపిస్తుంది సార్? నిద్ర వస్తుంది. ఏం నిద్ర రాదు. నాకైతే ఇప్పుడు పొద్దు స్నానం చేసి నిద్ర వస్తుంది, అందుకని అదే భయం అవుతుంది. నిద్ర మాపు మీద స్నానం చేస్తాం కాబట్టి నిద్ర రాదు, ఫ్రెష్ ఉంటాం, పని చేస్తాం. ఎర్లీ మార్నింగ్ చేయాలి. కానీ ఏంటంటే ఇప్పుడు పొద్దులే స్నానం చేస్తున్నాం కదా, స్నానం చేసినాక మళ్ళా ఆ పని చేస్తాం కదా, 10-11 లోపే మొత్తం స్నానం చేయనట్టు అయిపోతున్నాం. మళ్ళీ ఎండలు కూడా బాగా కొడుతున్నాయి. అందుకని నాకు పొద్దున సాయంత్రం అలవాటు చేసుకున్నాం స్నానం. ఏమైందన్నా స్పెట్సా? పప్పు అయినా ఇవి మనకి కావు. పప్పకి పో పో అడిగిపోతారు ఇప్పుడు ఇవ్వమంటే. వంటకాడ వేరే లేదా? ఇంకా లేదా? ఓన్లీ అంపాలు ఒకటేనా? సరే ఇది ఆయనకి వేద్దాం. పొద్దుగాల ఇంటికి ఏదైనా బయలుదేరాం అనుకునే టయానికి బండి పంక్చర్ అయితే ఎట్లుంటుంది పరిస్థితి అంటే, నేను మొన్న 3-4 రోజుల నుంచి బండి పంక్చర్ అయింది. దాన్ని మేము పట్టించుకోలేదు. ఇగో మా తమ్ముడు చూసిన కొత్త పంపుతోటి గాలి ఎట్లా కొడుతుండో. వస్తుందారా? ఎక్కింది ఆల్మోస్ట్. అట్లా కావచ్చు పంక్చర్. మరి ఏమో పంక్చర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? యాక్చువల్లీ ఇది ఏంటంటే మొన్న ఈ రోజు అసలు ఇంత తీసుకొచ్చింది 3 రోజులు అవుతుందా 4 రోజులు అవుతుందా 4 రోజులు అవుతుంది పంక్చర్ అయ్యి. దీన్ని పట్టించుకోలే, ఎప్పుడైతే అవుతుందా అనుకున్నాం. కానీ లేదనుకో అది వాడతాం, అది లేదనుకో అది వాడతాం. కార్లో పోతాం. కానీ యాక్టివ్ మాత్రం సుక్కలు చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కిక్ కూడా వస్తుందా? ఒకటే కిక్ వస్తుంది. ఎందుకు ఏమైందంటే దానికి అది అప్పుడు చాలా డిలే కదా, అట్లా కొద్దిగా డిలే అయింది. అయితే ఈ బండి పంక్చర్ అయింది కదా, తర్వాత దాన్నే వాడుతున్నాం కదా, ఇప్పుడు అది సెట్ అయినట్టు. ఏ వస్తువు అయినా సరే వాడితేనే అది సర్వీస్లో ఉంటుంది. వాడకపోయినాం అనుకో తుప్పు పట్టిపోతుంది, అది మనకు పనికి రాకుండా పోతుంది. మనిషి కూడా అంతే. మనిషి ప్రతి దాంట్లో మెదులుతేనే ఆయనకు విలువ ఉంటుంది. ఎప్పుడు దేనికి రాడు, దేనికి పోడు, దేనికి సంబంధించి ఉన్నారనుకో ఆ మనిషికి విలువ ఉండదు. దేంట్లో మాట్లాడడానికి కూడా కనీసం అర్హత ఉండదు. అందుకని చెప్పేసి ప్రతి దాంట్లో ఉండాలని చెప్పేసి మా అమ్మ చెప్తుండే. అన్నిట్లలో ఉండాలి అంటున్నా మా అమ్మ. అందుకని చెప్పేసి అన్నిట్లలో ఉందాం. ఇగో మా బుడ్డ బాబు చూడు, జ్ఞానశమ్మ హాయ్ చెప్పరా. ఇప్పుడే లేచాడు. హాయ్ గుడ్ మార్నింగ్ అన్న. సరి తగ్గుతలేదు, ఎందుకేమో సరి తగ్గుతలేదు. షర్ట్ ఎట్లుంది ఒకసారి కమెంట్ చేయండి. మంచిగా ఉంది. చాలా రోజుల తర్వాత వేసుకున్నా ఫిట్. అప్పుడేమో చాలా లూజ్ ఉంటుండే, ఇప్పుడు మంచిగా టైట్ ఫిట్ అయింది. అంటే నేను కొంచెం లావ్ అయినట్టు అర్థం. సో టవల్ వేసుకుండు. ఇప్పుడు ఏడికి పోతున్నాం అంటే గొర్రెలు చూసిరానికే పోతున్నాం, వేసుకురానికి కాదు. మళ్ళీ తొందరపడి మచ్చినాయి నడు వేసుకోదాం పా అనుకో, సరేనా? గొర్రెలు అనగానే చిన్న చిరున వస్తుంది చూసినాం మా పాపకి. గొర్రెలు అంటే చాలు పానం. గొర్రెలు, ఆవులు, మేకలు ఇవంటే మా పాపకి పానం అన్నట్టు. మూగజీవాలు అంటేనే ఇక అదొకటి ఉంటుంది. మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే గత 6 months
ఒకసారి తీసుకొచ్చినప్పుడు 7 months ఏమో కాపాడినాం వాటిని. మంచిగా అనిపిస్తుంది అవి చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా దాన పెట్టడం కానీ నీళ్ళు తాపడం కానీ అట్లా వారం కడగడం కానీ రైట్. ఇంకేం చేసినాం మన దొడ్డు ఊడవడం కానీ ఎక్సర్సైజ్ అనమాట. చాలా మంచిగా అనిపించింది. రాత్రి వరకు మొత్తం దాని మీద ఉంటుంది ధ్యాస. గడ్డి కోసుకొచ్చి వాటికి దాన లేనప్పుడు గడ్డి కోసుకొస్తాం. అన్ని ప్రతి ఒక్కటి ఒక ఎక్సైజ్మెంట్ అయితే అనమాట. రైట్, మంచిగా ఉండే. ఇప్పుడు కూడా సేమ్ అట్లనే చూసేసేద్దాం. మంచిగా ఉంటే పట్టుకొద్దాం, లేదంటే జిందాబాద్. ఇంకోటి ఏంటంటే మా ఊర్లో ఈరోజు గ్రామ పంచాయతీ దగ్గర మాకు ఒక ఏమంటారు దాన్ని వేలంపాట అనేది ఉంటుంది అన్నట్టు. ఏమేమి ఉంటుంది అంటే చెరువులు, మాకు ఒక 3-4 చెరువులు ఉంటాయి. ఆ చెరువులలో చేపలు వస్తాయి కదా, వేలంపాట పట్టుకొని ఆ చెరువులు ఎవరు ఎక్కువ వేలంపాటలో ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఆ చెరువు ఇచ్చేస్తారు అన్నట్టు. ఇప్పుడు మన బావి దగ్గర చెరువు ఉంది కదా, ఆ చెరువు కూడా అంతే. ఇంకో చెరువు ఉంటుంది, ఇంకో చెరువు ఉంటుంది. అట్లా 3 చెరువులు ఉంటాయి. 3 చెరువులలో చేపలు ఉంటాయి. ఎవరు వేలంపాటలో కైవసం చేసుకుంటే వాళ్ళకి సంవత్సరం వరకు ఆ చెరువులు ఉంటాయి. దాంతోపాటు చింత చెట్లు ఉంటాయి కదా, చింతపండు వచ్చే చెట్లు, అవి కూడా దాదాపు ఒక 20-30 ఎన్ని ఉంటాయి, 40 ఉంటాయి చెట్లు. ఎన్ని ఉన్నాయి? 5 చెట్ల అంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన చెట్లు 6 ఎక్కడి ఆడనే 4 ఉన్నాయి. 4 అవి 2 6 ఉంటాయి మొత్తం. మరి ఆ చెట్టు ఎప్పుడో నేను ఉట్టక ముందుకు 30 ఏళ్ళ కింద 30-40 ఏళ్ళ కింద చెట్లు అవి చాలా పెద్దగా ఉంటాయి. మా నాన్న ఉట్టలేదట ఆ చెట్టు. అసలు చెట్లు అవి అప్పుడు చెట్లు ఇప్పటి వరకు ఉన్నాయి అన్నట్టు. ఆ చెట్లను కాపాడితే ఇప్పుడు ఒక్క మండ దులిపితే చాలు ఊరు మొత్తం తింటారు. అవన్నీ చింతపండు వస్తుంది. ఆ చెట్టుకు ఇది వేలంపాటలు జరుగుతున్నాయి. దాంతోపాటు మాకు పెద్ద అడవి ఉంటుంది. అడవి మసీద్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే అడవి ఎక్కువ ఉన్నది కాబట్టి అడవి మసీద్ అనే పేరు వచ్చింది. అయితే ఆ అడవిలో నేను నిన్న దిన చూసిన సీతాఫల పండ్లు, చిప్పల పండ్లు, ఆ చెట్లు ఉంటాయి అన్నట్టు. ఆ చెట్లను కూడా వేలంపాట ఇస్తారు. దాదాపు ఒక 30-40 మంది బ్యాచ్ తోటి అవి తెంపుకోవడానికి అవకాశం ఇస్తారు. దాంతోపాటు మా చౌకీదార్ ఎవరైతే ఉంటారో మనకి గవర్నమెంట్కి సంబంధించిన ఆయన కూడా వస్తారు. ఆయన ముంగటనే వేలంపాట జరుగుతుంది. ఆ వేలంపాటలో ఎవరు ఎక్కువ అంటే కొన్ని పట్టీలు అంటే సెక్షన్లు చేస్తారు. కొన్ని సెక్షన్లు ఈ ఊరు నుంచి మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది? 100 ఎకరాలు ఉంటుంది, ఇంకెక్కువనే ఉంటుంది. మాకు అడవి ఎక్కువ కాబట్టి ఆ సెక్షన్లు చేస్తారు. ఆ ఒక సెక్షన్ అంటే మీర పట్టే, పెద్ద పట్టే, చిన్న పట్టె లెక్క పట్టెలు చేస్తారు. దానికి వేలంపాట ఇస్తారు. ఎవరు ఎక్కువ కైవసం చేసుకుంటే వాళ్ళు, అంటే వేలంపాటలు ఒకరు ఉండరు, ఒక సమూహం అంటే ఒక 10 మంది కానీ 20 మంది కానీ కలిపి ఒక్కొక్క పట్టెను ఒక్కొక్కరు కైవసం చేసుకుంటాం. సో 2 years బ్యాక్ నేను కూడా దాంట్లో వెళ్ళిన. కానీ అడవంతా తిరగాలంటే చుక్కలు కనిపిస్తాయి, పాములు, తేళ్ళు, అడవి పందులు, ఇంకేముంటాయి, అన్నీ ఉంటాయి. అడవి పందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దట్టమైన అడవి కూడా ఉంటుంది. ఇక అడవిలో పోయి రావాలంటే చాలా అంటే ఎవ్వరికి ఏం కాదు, ఎట్టి పరిస్థితిలో ఎవ్వరికి ఏం కాదు. ఎందుకంటే ఇక అదొక నమ్మకం. ఆ పళ్ళు దంపడమే, ఆ కాయలు దంపడం, అమ్మడం, ఇక ఇదైతే జరుగుతుంది. దానికోసం అయితే ఈరోజు మా ఊర్లో గ్రామ పంచాయతీ దగ్గర వేలంపాట జరుగుతుంది. వీలైతే చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం అడిగి పోయొచ్చేలోపు అయిపోయింది అనుకో, మనం ఏం చేయలేం.